రైట్. ప్రస్తుతం గుంటూరులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. మీడియాతో ఆ లైవ్ చూద్దాం. యుఏపిఏ అంట, అదేంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. టెర్రరిస్టుల మీద పెట్టేటటువంటి కేసు పెట్టారు, టెర్రరిస్టుల మీద. ఇప్పుడు ఎక్కడ పోతాడు మ్యాజిస్ట్రేట్ గారు? ఇప్పుడు న్యాయస్థానం ఎట్ట వస్తుందో చూస్తాం అని న్యాయస్థానాన్ని సవాల్ చేశారు. న్యాయస్థానాన్ని, ఎందుకంటే ఈ యాక్ట్ పెడితే, ఈ సెక్షన్ పెడితే లోయర్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి వీలు. అందువల్ల లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు రావణ్ మీద. రావణ్ మా వాడు కాకపోవచ్చు, మా పార్టీ కాకపోవచ్చు, వాళ్ళ సతీమణి చెప్పింది మాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని. ఇలాంటి తప్పుడు కేసు పెట్టి ఉగ్రవాదుల మీద పెట్టేటటువంటి కేసుని ఒక యూట్యూబర్ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో మీరు పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తప్పును తప్పు అని అనకూడదా? తప్పును తప్పు అంటాం. అతనుకు అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి మా వైపు నుంచి కోరితే లీగల్ యాక్షన్, లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఒకసారి చూసినట్లయితే మీరు, కేవీఆర్ మా పార్టీ కాదు, రావణ్ మా పార్టీ కాదు, చచ్చిపోయి బూడిదైపోయినటువంటి సాయికృష్ణ మా పార్టీ కాదండి. ఆయన జనసేన. అంతేకాదు పేరుపోగు క్రాంతి కుమార్ మా పార్టీ కాదండి, ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ హెరాస్మెంట్కి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మా పార్టీ కాదు, తెలుగుదేశం. తెలుగుదేశం రావాలి 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 అని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి కావాలి అని దేశమంతా తిరిగాడు నాన్న. మా పార్టీ కాదు. అయితే వదిలేస్తామా? మానవ హక్కులు అరించిపోతున్నప్పుడు, పోలీసు యంత్రాంగం దుష్ట ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా పోలీసులు వ్యవహరించి ఏ కేసు పడితే ఆ కేసు పెట్టేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు, బాధితుల్ని ముద్దాయిలు చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వారికి రక్షణగా వస్తుంది. అతను తెలుగుదేశం కావచ్చు, అతను జనసేన కావచ్చు, అతను ఏ పార్టీకి చెందినవాడు కావచ్చు, ఒక అన్యాయం సమాజంలో జరుగుతున్నప్పుడు వెలుగెత్తి చాటవలసినటువంటి బాధ్యత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక రాజకీయ పార్టీగా, 40% ఓన్ బ్యాంక్ కలిగినటువంటి రాజకీయ పార్టీగా, ఒక చైతన్యవంతమైన రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఈ తప్పుల్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రావణ విషయంలో కూడా అన్యాయంగా, అక్రమంగా ఎక్సెస్ యాక్షన్ చేస్తున్నారు. కేసు పెట్టండి, తప్పులేదు. కేసు పెట్టండి, కోర్టు ప్రొడ్యూస్ చేయండి, బెయిల్ ఇచ్చేస్తే పంపించేయండి, మళ్ళీ వాయిదాకు పిలవండి. అట్ట కాదంట, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు. చివరికి ఇప్పుడు ఎక్కడ చల్లబడ్డారంటే, రావణ్ణి నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపించిన తర్వాత అమ్మాయ ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అప్పుడు నిద్రపెట్టినట్టుంది. ఎన్నాళ్ళు పెడతారయ్యా? నాకు అర్థం కాలేదు. ఎన్నాళ్ళు పెడతారు రావణ్ణి? తప్పుడు కేసులు పెట్టి జీవితాంతం లోపల పెడతారా? బయటికి రాడా? ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు? సమస్యలు ఎన్నున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ సమస్యలన్నీ వదిలేసి రావణు, కేవీఆర్ ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని కట్టడి చేసే కార్యక్రమం నాకు తెలియక అడుగుతానండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎవరండి? కిరా కార్పిన. ఇప్పుడు చూసారా మీరు ఎన్ని బూతులు మాట్లాడతాడో? సీమరాజు ఎన్ని బూతులు మాట చూశారుగా. వాళ్ళనేమో మీరు పెట్టుబడి పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. నేను కంప్లైంట్ ఇచ్చా కిరా కార్పి మీదను, సీమరాజు మీద. మీకు గుర్తుందో లేదో? పోలీసు వాళ్ళు మీరు చేయమన్నారు, రిజిస్టర్ చేయమన్నారు. తర్వాత కోర్టుకు వెళ్ళా, కోర్టు వారి ముట్టికెళ్ళి వేసిన తర్వాత రిజిస్టర్ చేశారు. యాక్షన్ తీసుకోరు. అదే కేవీ రెడ్డో, ప్రశ్నారావణ అయితే 500 మంది పోలీసులు వెళ్ళిపోతారు మీ దుంపదగా. అంటే మమ్మల్ని తిట్టేటటువంటి యూట్యూబులు, మమ్మల్ని దూషించేటటువంటి యూట్యూబర్లని మీరు పెంచి పోషించి మిమ్మల్ని విమర్శిస్తే మాత్రం వాళ్ళకి ఇదిగో యుఏపిఏ యాక్ట్, అంత భయంకరమైన యాక్టులు పెట్టి మీరు వేధించాలి అని, అణచాలని మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారయ్యా. మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు.
ప్రశ్నారావణ నిన్నదా కొంతమందికే తెలుసు, మన దేశం అంతా తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఏ టీవీ చూసినా ప్రశ్నారావణకి వ్యతిరేకమో అనుకున్నాం. మోస్ట్ పాపులర్ క్యాండిడేట్ చేశారు మీరు. కేవీ రెడ్డి కూడా అంతే, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాడు. రెడ్ బుక్ని ఎర్రి బుక్ అన్నాడంట. ఆ బుక్ దగ్గర ఏదో పదం పెట్టారు, పూ అనే పదం పెట్టి అన్నాడని చెప్పి రాసి పారేశారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, తీసుకొచ్చారు, లోపల పెట్టారు. మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. ఎంత చెట్టుకు అంత గాలిలాగా, ఎంత క్రైమ్కి అంతే కేసు ఉండాలి. ఇది ఎక్కడ కేసులే బాబు, నాకు తెలియగలుగుతాను. ఇంతంత కేసులు పెడితే సమాజం మిమ్మల్ని అంగీకరిస్తుందా చెప్పమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అన్నిటికన్నా మించి ఏంటంటే, పోలీస్ స్టేషన్ ఉంటే పార్టీలో వెళ్ళిపోతారండి, మాకు అప్పచెప్పమంటున్నారు పోలీస్ స్టేషన్లో.